మరింత డబ్బు ఒక్కసారిగా ఎక్కడిది నాన్నా? ఓ, జీతం ఇచ్చారా? జీతమా? జీతమేమిటమ్మా? ఓల్డేజ్ క్లబ్ మెంబర్ కదమ్మా. రోజు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా టైంపాస్ కబుర్లు చెప్పుకుంటున్నందుకు ప్రభుత్వం వాళ్ళు కొత్తగా కాలక్షేపం శాలరీ అని ఇస్తున్నారటలే కదా నాన్నా? అమ్మా అది మాట్లాడకండి. అమ్మా సంధ్య, చెప్పండి నాన్నా. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన కాలక్షేపం శాలరీలోంచే కదా మీరు వీటన్నిటినీ తెచ్చింది. సంధ్య, ఏమిటమ్మా నువ్వనేది? నేననేది కాదమ్మా, నాన్నగారు ఏం చేస్తున్నారు అని అడుగు. ఏమిటండి సంధ్య ఏమంటుంది? నేను చెప్తాను. రోజు కాలక్షేపం కోసం పొద్దుటి నుంచి సాయంత్రం దాకా శ్రీ 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 రాఘవయ్య గారు గడుపుతోంది ఓల్డేజ్ క్లబ్ లో కాదమ్మా, కన్స్ట్రక్షన్ లో ఉన్న ఒక బిల్డింగ్ దగ్గర వాచ్మెన్ గా. రోజు ఆయనకు తోడుగా ఉంటుంది రిటైర్డ్ పీపుల్ కాదమ్మా, కూలీలు, మేస్త్రీలు, సూపర్వైజర్లు. ఆయన గారు టైంపాస్ చేస్తుంది పచ్చటి పార్కులో కాదమ్మా, బగ్గుమనే ఎర్రటి ఎండలో. వీటన్నిటినీ కొనుక్కొచ్చింది ప్రభుత్వం వాళ్ళిచ్చిన కాలక్షేపం శాలరీలోంచి కాదమ్మా, ఆ కన్స్ట్రక్షన్ సైట్లో చేస్తున్న నౌకరికి ప్రతిఫలంగా ఇచ్చిన జీతంలోంచి. అమ్మా సంధ్య, మాట్లాడద్దు, మాట్లాడద్దు, మాట్లాడద్దు. మీ కూతురు సంధ్య బ్రతికే ఉందని మీరు అనుకుంటే మీరు ఇలాంటి పని చేసుండే వాళ్లే కాదు. ఏమిటండి సంధ్య చెప్పేది నిజమేనా? మీరు మీరు ఉద్యోగం చేస్తున్నారా? అలాంటి ఉద్యోగం కాదమ్మా. ఆ కంపెనీ గేట్ ముందు వచ్చిపోయే లారీల పద్దులు రాస్తూ యజమాని తిట్లని, చీత్కారాల్ని చేతులు కట్టుకొని భరిస్తూ. వద్దు నాన్న, నన్ను అలా పిలవద్దు. ఏమిటండి ఏమిటండి ఇది? స్వాభిమానం. నేను మీకు అనుకుందని కాదు కదా, పరాయిదాని కదా. అందుకే నేను తెచ్చిన జీతంలోంచి ఒక్క రూపాయి కూడా ముట్టుకోకూడదనే స్వాభిమానం, అంతే కదూ? అమ్మా సంధ్య, నువ్వు మా కన్న కూతురు కాకపోయినా అంతకంటే ఎక్కువ అనుకున్నాను. అందుకేనా ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిన తెలుసు కూడా నీడు పట్టు నుండి విశ్రాంతిగా గడపాల్సిన వయసులో ఈ పనికి సిద్ధపడ్డారు? నేను ఇప్పుడు నాకేమైందమ్మా? రాయిలో ఉన్నాను. రాయే నాన్న, అరిగిపోయిన రాయి, గుండెకాయ. ఇది నా మాట కాదు. మీరు టెస్టులు చేయించుకొని హాస్పిటల్ వదిలేసి వచ్చారే, మెడికల్ రిపోర్ట్లు, ఆ రిపోర్ట్లు చెప్తున్న మాట. నెలకు కనీసం 2000 ఖరీదు చేసే మందులు వాడాలని ఆ డాక్టర్ రాసిచ్చని ప్రిస్క్రిప్షన్, ఆ ప్రిస్క్రిప్షన్ చెప్పే మాట. ఏమిటండి డాక్టర్ గారు మందులు రాసిచ్చారా? నాతో మాట మాత్రమేనే చెప్పలేదు. చెప్పరమ్మా. తన కష్టం గురించి చెప్పరు, తన జబ్బు గురించి చెప్పరు, తన బాధ గురించి చెప్పరు, తన కష్టం గురించి అంతకన్నా చెప్పరు. విని మాత్రం నువ్వేం చేస్తావు? ఉద్యోగం మానేస్తే నేనేం చేస్తాను? ఎవ్వరికి ఏది చెప్పరు. అసలు ఆయన దృష్టిలో మనం ఎవరమమ్మా? అమ్మా సంధ్య, అవసరానికి ఏదో కాస్త డబ్బు సర్దుబాటు అవుతుందని ఈ ఉద్యోగంలో చేరాను కదా నాన్న. మీకు నేను పనికిరాను, నా జీతం పనికిరాదు, అంతే కదూ? అమ్మా ప్లీజ్. నానా, సూటిగా అడుగుతున్నాను, ఒక్క మాట చెప్పండి. నేను మీ కోడల్ని కాక కొడుకునే ఉంటే మీది పని చేసేవాళ్ళ, ఇలాగే ప్రవర్తించేవాళ్ళ? వద్దు నాన్న, మీ కూతురు బ్రతికుండగా ఈ వయసులో వద్దు ప్లీజ్. కానీ పరిస్థితులు. ఇంకేం మాట్లాడద్దు, మాట్లాడితే నా మీ తొట్టే. రేపటి నుంచి మీరు ఉద్యోగం చేయట్లేదు, అంతే. మీ బదులు నేను ఉద్యోగం చేస్తాను, మీ బాధ్యతలు నేను తీసుకుంటాను. ఈ క్షణం నుంచి నేను మీ కూతుర్ని కాదు, కొడుకుని. నా మాట కాదన్నారు, ఇదే మనం ఆఖరిసారి చూసుకోవడం అవుతుంది, గుర్తుంచుకోండి.
ఆడపిల్ల నెల తప్పగానే పుట్టింటి వాళ్ళు కడుపు చలవ కోసం చీర పెట్టాలి. ఎంత దగ్గర వాళ్ళైనా ఆ తర్వాతే బట్టలు పెట్టాలి. లోడింగ్ ఛార్జీలు 800, ప్యాకింగ్ ఛార్జీలు 600. ఏమా అనయ్య, రేపు నువ్వు నాకు చీర కొనాలి. ఓ చీరేగా, అదెంత భాగ్యం. పండగ వస్తుందిగా కొంటాలేమ్మా. పండగ కాదు, రేపే కొనాలి. రేపా? అంత తొందర ఏంటమ్మా? తొందరే, రేపు మంచి రోజు, కొనిపెట్టు. నీకు చీర కొనడానికి కూడా మంచి రోజు కావాలా? అలాంటి పట్టింపులన్నీ సుమంగళిగా ఉన్న వాళ్ళకి. అవన్నీ శుభకార్యాలు కదా అని. ఎలాగైనా అనుకోండి, నాకు రేపే కొనాలి. అనయ్య, కొంటావా లేదా? ఏంటమ్మా చిన్నపిల్లలాగా? కొంటానులే, కానీ రేపే అంటే ఎలా? అబ్బా, చెప్తే అర్థం చేసుకోవే, రేపే కొనివ్వాలి. ఏంటా మంకుపట్టు? కొంటానని చెప్తున్నారుగా. అనయ్య, నీ వదిన చెప్తుంది కదమ్మా, పండక్కి మీ ఇద్దరికి తప్పకుండా చీరలు కొంటాను. అందాక ఆగు. రాధ భోంచేసిందా? అలిగిందిగా, తినదేమో. అమ్మా రాధ, రా అన్నం తిందాం. నాకు ఆకలిగా లేదు. ఇలా చీటికి మాటికి చిన్నపిల్ల అలగటం ఏమైనా బాగుందా? నేనేం అలగలేదు, ఆకలిగా లేదు. ఆకలేస్తే అదే తింటుంది. మీరండి. ఆగవే, రాధ తినకుండా ఎలా? అబ్బబ్బా, టైం 9 అయింది. నేను మీకోసం కనిపెట్టుకుని కూర్చుంటే మీరు రాధ రాకపోతే ఎలా అంటారేమిటి? అసలే డాక్టర్ గారు త్వరగా భోంచేయమని చెప్పారు. విన్నావా రాధ, నువ్వు వస్తేనే కాని నేను తిన్నాను, నేను తింటేనే కాని మీ వదిన తిందు. మీ వదిన ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడవదు. పుట్టబోయే పాపాయికి ఆహారం ఎలా? లేమ్మా, లే. ఇదిగో రాధా, మీ అన్నయ్య సంగతేమో నాకు తెలియదు గాని నాకు ఆకలేస్తోంది. ఎవరు రారో ఎవరు వస్తారో మీ ఇష్టం. రామ్మా. చూసారా మీ ముద్దుల చెల్లెలేం చేస్తుందో? తినమని బతిమాలితే బెట్టు చేసింది, ఇప్పుడు దొంగలా తింటోంది. ఏమ్మా, బాగా ఆకలేసిందా? అవునన్నయ్య. ఏ ఇందాకెందుకు తినలేదు? తినకుండా ఏం సాధిద్దామనుకున్నావు? మీ అన్నయ్య మీదంత ప్రేమ ఉన్నదానివి ఇందాకే వచ్చి తినొచ్చుగా. మహాలక్ష్మి, ఇందాక ఎందుకు తినలేదన్నది ఇప్పుడు అనవసరం. ముందు దానికి ఆకలిస్తుంది, తినని. అమ్మా, నువ్వు తిను. బాగానే ఉంది సంబడం. చెల్లెల్ని వెనకేసుకురావడం ఒక్కటే మీకు తెలుసు. దానివల్ల మీ చెల్లెలు పెంకిలా మారుతుందని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఏంటి మహాలక్ష్మి, అదేదో తప్పు చేసినట్టు దాన్ని అలా సాధిస్తున్నావు? సాధించేది నేను కాదండి, మీ చెల్లెలే నా మీద అలిగి సాధిస్తోంది. మిమ్మల్ని చీర కొనొద్దన్నానని నన్ను అల్లరి చేయడం అన్నమాట. ఇంటికొచ్చిన మర్దల్కి అన్నం కూడా పెట్టకుండా మాడుస్తున్నానని
10 మందికి తెలియాలని ఆవిడ గారి పన్నాగం. మనం సుఖంగా కాపురం చేయడం మీ చెల్లెలు చూడలేదండి. నాకు తెలుసు, తనకి దొరకని సుఖం నాకు దొరికిందని తనకు అసూయ. మహాలక్ష్మి, ఇంకొక మాట మాట్లాడామంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. వెళ్ళవుతాను. చిచ్చి, పెద్ద జీవితం ఓ సుఖం సంతోషం లేకుండా పోయింది. నువ్వు తినమ్మా, దాని మాటలే పట్టించుకోవద్దు. తిను. నువ్వు చీర కొననున్నావన్న కోపంతో తినకుండా పడుకున్నానన్నయ్య. అందుకే నువ్వు అడిగినప్పుడు తినడానికి రాలేదు. నిద్రపోదాం అనుకున్నాను, కానీ బాగా ఆకలేసింది. దాంతో నిద్ర పట్టలేదు. పర్లేదమ్మా, తిను. పోనీ నేను తినిపించరా? అన్నయ్య, ఏమిటి 1,00,000? ఏమయ్యా పెద్ద మనిషి, ఇదేమన్నా సంతలో బేరం అనుకున్నావా? నేను అక్కడ మొదలు పెడితే నువ్వు ఇక్కడ మొదలెట్టడానికి. పెళ్ళయ్యా పెళ్ళి. జీవితంలో ఒక్కసారే నువ్వు ఇచ్చుకున్నా, నేను పుచ్చుకున్నా. అయ్యా లింగమూర్తి గారు, ఇంట్రెస్ట్ లింగమూర్తి. అదేలేండి, ఇచ్చుకోగలిగే స్తోమత ఉంటే మిమ్మల్ని ఇలా ఎందుకు బతిమాలుతానండి? మాట్లాడక మరి. బతిమలాడితే సంబంధాలు కుదరవు, మంత్రాలకు చింతకాయలు రాలవు. నసాపి ఫైనల్ గా ఓ ఫిగర్ చెప్పు. నా పరిస్థితిని మీకు ముందే వివరించాను కదండి. నీ పరిస్థితి అర్థమైందయ్యా. మరి నా పరిస్థితి? ఇప్పుడు బజార్లో ప్రతి వస్తువుకి ఒక రేటు ఉంటుంది, అవునా? అవును. బంగారం ధర తులం 16,000. నా దగ్గర అంత డబ్బు లేదు, తక్కువకి ఇవ్వండి అంటే ఇస్తారా? సోనా మసూరి బియ్యం కిలో 30 రూపాయలు. నేనంత పెట్టలేను, సగానికి ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? అంతెందుకు, పప్పులు, ఉప్పులు, నూనెలు, మందులు, పెట్రోలు, గ్యాసు, కిరసనాయిలు, బస్సు రేట్లు, సినిమా రేట్లు, ఆటో రేట్లు, ఇలా ప్రతిదీ ఫిక్స్డ్ రేటే కదా. మరి కట్నం దగ్గర ఎందుకే బేరాలాడతారు? నా కొడుకుతో మ్యాచ్ ఫిక్సింగ్ కావాలి అంటే ఫిక్స్డ్ రేట్ అంతే. లింగమూర్తి గారు, ఇంట్రెస్ట్ లింగమూర్తి. అదేనండి, దయచేసి అలా అనకండి. పెద్ద మనసు చేసుకుని మాట్లాడక మరి. ఏంటి పెద్ద మనసు చేసుకోవాలా? బోడి మనసుకే పెద్దది చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు. కానీ అబ్బాయి మీద పెట్టిన పెట్టుబడి అది ఎవడిస్తాడు? పెట్టుబడే? మీ కొడుక్కి మీరు పెట్టింది కూడా లెక్కేనా? లెక్కే, ఖచ్చితంగా లెక్కే. ఇప్పుడు మనం ఒక ఆవును తెచ్చి పెంచుకుంటాం. పచ్చిగడ్డి, తౌడు, కుడితి ఇలా అన్నింటిని పెట్టి బాగా మేపుతాం. ఎందుకు? ఎక్కువ పాలిస్తుందనేగా. అలాగే ఓ చిన్న కోడి పిల్లని తెచ్చి పెంచుకుంటాం. ధాన్యపు గింజలు అవి ఇవి అన్ని వేసి బాగా మేపుతాం. ఎందుకు? ఎప్పటికైనా కూర వండుకోవచ్చనేగా. అంటే మీరనేది? మాట్లాడక మరి. పాడికి ఆవు పెట్టుబడి, పంటకి నారు పెట్టుబడి, తండ్రికి కొడుకు పెట్టుబడి. అర్థమైందా? మరీ ఇంత అన్యాయమా? కొడుకంటే అంగట్లో సరుకు అమ్ముకోటానికి. మాట్లాడక మరి. అమ్ముకోటానికి, సొమ్ము చేసుకోవటానికి కాకపోతే కొడుకే పుట్టాలి అని కోరుకోవటం దేనికట? పైగా ఇంత న్యాయమా అని సాగదీస్తావేమిటి? ఏమండి, పిల్ల బాగుంటుందంటున్నారు. కట్నం కాస్త అటు ఇటుగానైనా ఒప్పుకుంటే. మాట్లాడక మరి. కాస్త అటు ఇటుగా అంటే మిగిలింది ఎవడిస్తాడు? నీ బాబా? మధ్యలో మా బాబు గొడవ ఎందుకులేండి. అయ్యా లింగమూర్తి గారు, చివరిగా ఒక మాట చెప్పండి. మొట్టమొదటగా చెప్పినా, చిట్ట చివరిగా చెప్పినా ఈ ఇంట్రెస్ట్ లింగమూర్తిది ఒకే మాట. ఉగ్గుపాలకైన ఖర్చు నుంచి ఊరి మీద పడి తిరిగేందుకు కొనిచ్చిన మోటార్ సైకిల్ ఖర్చుతో సహా, ఎల్కేజీ నుంచి పీజీ దాకా కట్టిన ఫీజులతో సహా, కట్నం రూపంలో ముట్ట చెప్పగలిగిన వాడే నా వియ్యంకుడు. అలాంటి వాడి కడుపున పుట్టిందే నా కోడలు. అర్థమైందా? కానీ మీరు మీ వాడి మీద అంత ఖర్చు పెట్టారంటే ఎలా నమ్మాలి? తెలుసు, ఏనాటికైనా ఇలా అడుగుతారని తెలిసే ముందు జాగ్రత్తగా నా కొడుకు మీద పెట్టిన పెట్టుబడికి వాడు పుట్టక ముందు నుంచి పద్దు రాసే ఉంచాను. ఇది వాడు వాళ్ళ అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి పురికి దాకా అయిన ఖర్చు. ఇది బారసాల నుంచి స్కూల్లో వేసేదాకా పుట్టింట్రుకలని, అన్నప్రాసనని, మొక్కులని, మందులని, జ్వరాలని వీటన్నిటికీ అయిన ఖర్చు. ఇది ఎలిమెంటరీ స్కూల్ అకౌంట్. అచ్చు పుస్తకాలని, నోటు పుస్తకాలని, జామెంట్రీ బాక్సులని, పెన్సిల్లని, పెన్నులని, రబ్బర్లని, డ్రాయింగ్ షీట్లని వాటన్నింటికి అయిన ఖర్చు అన్నమాట. ఇది అయ్యగారి 10th క్లాస్ దాకా అయిన మొత్తం ఫీజులు, గీజులు, ట్యూషన్లు, రానుపోను ఖర్చులు అంటే ఆటో ఛార్జీలు, బస్ ఛార్జీలు ఇలా వగైరా వగైరాలకి అన్నింటి కింద ఆయన అమ్మాం బాపత్ అన్నమాట.
ఇది ఇంటర్ నుంచి పీజీ దాకా గొట్టం ప్యాంట్లకని, బోట్లకని, స్ప్రేలకని, సెంట్లకని, మోటార్ సైకిల్ పెట్రోల్కని, మీసాల గొరుగుడుకని, ప్రతి నెల బొచ్చు కత్తిరింపుకని, స్టెప్ కటింగులని, సినిమాలని, షికార్లని, మడత విప్పి రోజుకొక్కసారి చదవకపోయినా నాలెడ్జి పెంచుకోవడం కోసం కొన్న ఇంగ్లీష్ పేపర్ కని, వీటన్నింటికి కలిపి టోటల్ ఎక్స్పెండిచర్ అన్నమాట. అంటే మొత్తం పెట్టుబడి 25 ఏళ్ల దాకా 10,01,016 రూపాయల 60 పైసలు. ఏదో జాలిగుండె గలవాణ్ణి కాబట్టి ఆ పై చిల్లర అంటే 1,016 రూపాయల 60 పైసలు డిస్కౌంట్ ఇస్తున్నాను. అంటే కట్నం 10 లక్షల. మాట్లాడక మరి. పెట్టుబడి మాత్రమే వెనక్కి వచ్చేస్తే చాలా, వడ్డీ రావద్దా? లాభం రావద్దా? వడ్డీ లాభమా? కాదు మరి. 25 ఏళ్ల క్రితం ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మా వాడు పుట్టినప్పుడు సన్న బియ్యం కిలో 3, ఇప్పుడు 30. అంటే ధరలు 10 రెట్లు పెరిగాయన్నమాట. ఆ లెక్క ప్రకారం 10 లక్షలు కాస్త వడ్డీతో కలిపి 1 కోటి రూపాయలు అయి కూర్చుంది. కాబట్టి 2 అక్షరాలు కో టీ. పట్టుకురా, నా కొడుకును పట్టుకుపో. అంటే మీకు కావాల్సింది కోడలు కాదన్నమాట, నడిచొచ్చే నోట్ల చెట్టు అన్నమాట. అన్నమాటేమిటి, ఉన్నమాటే. ఆ చెట్టుకు మాత్రం ఎరువులు వెయ్యాలా, నీళ్లు పొయ్యాలా, పెంచి పోషించాలా? బాబు, మీకు మీ సంబంధానికి ఓ దండం. బుద్ధి తక్కువే వచ్చాను. మాట్లాడక మరి. మళ్ళీ రాకు. అన్నా కట్నం ఇవ్వలేడట కానీ కబుర్లు చెబుతున్నాడు, కబుర్లు. ఇలా ప్రతి సంబంధాన్ని మీరు చెడగొడితే ఇక వాడికి పెళ్ళైనట్టే. మాట్లాడక మరి. కట్నం విషయంలో ఎక్కడ బెచకాలో ఎక్కడ నొక్కాలో ఈ ఇంట్రెస్ట్ లింగమూర్తికి బాగా తెలుసు. తెలుస్తూనే ఉంది. కట్నం కోసం కక్కుర్తిపడి ఏ కుంటిదాన్నో గుడ్డిదాన్నో ఇంకే లోపం ఉన్నదాన్నో నా కొడుక్కి కట్టబెట్టేలా ఉన్నారు. ఇచ్చే కట్నంలో ఏ లోపం లేకుండా ఉంటే ఇక ఏ లోపం ఉన్నా ఏమవుతుందే? ఆ మాటకొస్తే నీలో కాస్త లోపం ఉన్నా నేను నిన్ను చేసుకోవాలా? నిక్షేపంగా కాపురం చేయటంలా. ఏ నాలో ఏం లోపం ఉందట? నాకేం తక్కువైందట? బుద్ధి తక్కువైందట. మాట్లాడకమా. ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? ఎక్కడికో కాదు, ఆఫీస్కి. ఆఫీస్కా? మానేశానన్నావుగా? మానేయాలనే అనుకున్నాను, కానీ అది తప్పని ఆలస్యంగా అర్థమైంది. వాట్ డు యు మీన్? ఇంకా క్లియర్గా చెప్పాలా? అయితే వినండి. నేను జాబ్ మానేయడం లేదు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ మానేను కూడా. సంధ్య, ఇప్పుడు నీకు అంత అవసరం ఏమొచ్చింది? నువ్వు డబ్బు కావాలంటే లేదన్నానా? చీరలు అడిగితే కొనన్నానా? సినిమా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను అన్నానా? నేను జాబ్ చేయాలనుకుంటుంది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు. ఫన్నీ. డబ్బు కోసం కాకపోతే అసలు జాబ్ చేయడం ఎందుకు? దేనికోసం? స్వేచ్ఛ కోసం. నా కాళ్ళ మీద నేను నిలబడగలననే నమ్మకం కోసం, ఆర్థిక స్వాతంత్రం కోసం, ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా బ్రతకడం కోసం. అంటే మొగుణ్ణి నా దగ్గర డబ్బు తీసుకుంటే నీ ఆత్మాభిమానాన్ని చంపుకున్నట్ట? డబ్బు తీసుకుంటే కాదు, డబ్బు తీసుకోకుండా బ్రతకలేకపోతే. రెండింటికి తేడా ఏంటో? అదేంటో మీలాంటి వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. 10కి 25కి పూలకి పళ్ళకి కూడా మీ ముందు చేయి చాచడం నాకిష్టం లేదు. నేనే కాదు, ఏ ఆడదైనా ఉద్యోగం చేయడానికి కారణాలు 2. కష్టపడి సంపాదిస్తున్నాననే తృప్తి కోసం, సంపాదించిన డబ్బుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టగలిగే స్వాతంత్రం కోసం. స్వేచ్ఛగా ఖర్చు పెట్టడం అంటే నువ్వు సంపాదించిన డబ్బు మీ అమ్మా నాన్నలకు దోచిపెట్టడమేనా? నేనే వాళ్ళకి దోచిపెట్టడం లేదు. పెద్దవాళ్ళు, వాళ్ళ మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత నాదే. ఇందుకే నాకు మండేది. సంధ్య, నీకు కావాల్సింది వాళ్ళు ఈ వయసులో కష్టపడకుండా ఉండటమే అయితే నువ్వు ఉద్యోగం చేయక్కర్లేదు. వాళ్ళని వచ్చి మనతోనే ఉండమని అందరం కలిసే ఉన్నాం. అలా కలిసి ఉండాలి అంటే వాళ్ళ ఇంటిని నమ్మడానికి ఒప్పుకోవాలి, అంతేనా? ఎగ్జాక్ట్లీ. నెవర్. మీకిదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ ఇంటిని నమ్మడం అమ్మా నాన్నలకి ఇష్టం లేదు. వాళ్ళకిష్టం లేని పనులు బలవంతంగా చేయించాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను. ఈ సమస్యకి ఇంతకు మించిన పరిష్కారం లేదు సంధ్య. ఉంది. నేను జాబ్ చేయటమే అన్ని సమస్యలకి ఏకైక పరిష్కారం.
నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వస్తాను. ఆగు. మంచి రోజుల సంగతి ఏమో గాని ఇలా ఈవిడ గారు ఊరంతా అప్పులు చేసుకోపోతే మనకు మాత్రం చెడ్డ రోజులు రావడం ఖాయం. ఆ తర్వాత మీ ఇష్టం. మీ స్వార్థం కోసం సంధ్యని నన్ను దూరం చేయాలనుకోవడం దారుణం కదా? అసలు మీకు సంధ్యకి ఏంటండి సంబంధం?